Hi, welcome to my channel Madhu's Educationers. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, టోటల్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా స్టెప్ వైజ్గా మనం ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎంసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్ ఎవరైతే స్టూడెంట్స్ రాశారో వాళ్ళందరికీ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఈ మార్క్స్ను బట్టి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అందరూ చూస్తున్నారు. జూన్ 13th, 14th, 15th ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏంటంటే కౌన్సిలింగ్ స్కెడ్యూల్ మొత్తం అనౌన్స్ చేస్తారు. ఆ స్కెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. అయితే టోటల్గా మనకి కౌన్సిలింగ్లో 6 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ 6 స్టేజెస్ను కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. దాని మీద పూర్తి అవగాహన ప్రతి స్టూడెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఏ కారణం చేత ఏ స్టేజ్లోనైనా మనం మిస్టేక్ చేసినట్టయితే ఫీ రియంబర్స్మెంట్ కోల్పోవచ్చు, లేకపోతే సీట్నే కోల్పోవచ్చు, లేదా మంచి బ్రాంచ్ అనుకున్న బ్రాంచ్ని మిస్ అవ్వచ్చు, లేదా కాలేజ్ అనుకున్నది కాలేజ్ మిస్ అవ్వచ్చు. మీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మీకన్నా మంచి కాలేజీలో సీట్స్ పొందవచ్చు. సో ఇటువంటి మిస్టేక్స్ ఏవి లేకుండా చేయాలి అంటే అసలు కౌన్సిలింగ్ ప్రొసీజర్ మొత్తం ఎలా జరుగుతుందనేది ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్ కూడా అవగాహన ఉండాలి. సో ఇప్పుడు అవి ఒక్కొక్కటి వివరంగా చేసుకుందాం. యాక్చువల్గా ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది 6 స్టేజెస్లో జరుగుతుంది. అందులో మొట్టమొదటిది ప్రాసెసింగ్ ఫీ, సెకండ్ వన్ స్లాట్ బుకింగ్, థర్డ్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫోర్త్ వన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫిఫ్త్ వన్ ఆప్షన్స్, సిక్స్త్ వన్ సీట్ అలాట్మెంట్. ఈ 6 స్టేజెస్లో కూడా మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్ జరుగుతుంది. ప్రతి స్టేజ్లో కూడా జరిగేటటువంటి ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ. అసలు ప్రాసెసింగ్ ఫీ అంటే అర్థం ఏంటంటే మనకి కౌన్సిలింగ్కి సంబంధించి సంసిద్ధంగా ఉన్నట్టు మీకు ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేషన్ చేస్తున్నానని మీరు ఇన్ఫామ్ చేస్తూ కౌన్సిలింగ్ ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఫీ అనేది జనరల్గా 600 1200 అనేది సాధారణంగా ఇంచుమించు ఈ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే అటు ఇటులో ఉండొచ్చు. కానీ అయితే ఈ కౌన్సిలింగ్ ఫీకి మనం అప్లై చేసేటప్పుడు మీ దగ్గర రెడీగా ఉంచుకోవాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ అంటే మీరు ఏ మొబైల్ని అయితే మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎంసెట్ ప్రాసెస్ అంతటికీ మీరు పెట్టారో ఆ మొబైల్ ఐడిని ఐడిని ఇక్కడ ఉపయోగించాలి. ఈ స్టేజ్లో ఆన్లైన్లో పేమెంట్ అనేది 1200 600 అనేది యాజ్ పర్ మీ రిజర్వేషన్ బట్టి మీకు ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఇక్కడతో అయిపోతుంది. ఇక సెకండ్ స్టేజ్ ఏంటంటే స్లాట్ బుకింగ్. అంటే మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది ఈ ఎంసెట్ ఏపీ ఎంసెట్ వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి దానికి స్లాట్ బుకింగ్ మీరు పెట్టుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ బుక్ చేసుకోవడం అనేది సెకండ్ స్టేజ్. స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు మీరు ఏ స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ స్లాట్లో మాత్రమే మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. దానికి సంబంధించి మీరు ఆ స్లాట్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ అనేది జరిగితే మళ్ళీ మీకే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ముందే బాగా ఆలోచించుకొని ఏ స్లాట్లో మీరు వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారు అనే దానికి మీరు ఆ స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఎంసెట్కి సంబంధించి రకరకాల డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు, పిహెచ్సి కోటా ఉన్న వాళ్ళు పిహెచ్సి రిజర్వేషన్, అలాగే స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ రిజర్వేషన్, ఇలా ఏవైనా రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా పీడిఎఫ్ రూపంలో అది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లోడ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటితో పాటు జెరాక్స్ కాపీస్ కూడా మీరు రెడీగా ఉంచుకోండి. అయితే ఇక్కడ ఏ సర్టిఫికేట్లో కానీ మీరు మిస్ అయినా, ఏది పొరపాటు జరిగినా కూడా మీకు దాని తాలూకా ఇంపాక్ట్ మీకు వచ్చేటటువంటి సీటు మీద మీకు కట్టవలసిన ఫీజు మీద పడుతుందనే విషయం మాత్రం మర్చిపోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ఉందనుకోండి, ఆధార్ ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేటెడ్గా ఆధార్ ఉండాలి. మీ పేరు, మీ మదర్ పేరు, ఫాదర్ పేరు అప్డేటెడ్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే 2025 జనవరి 1 తర్వాత 1/1/2020 తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్, అంటే ఫీ రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి అన్నింటినీ కూడాను మనం జనవరి 1 తర్వాత 2025 జనవరి 1 తర్వాత మాత్రమే సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని అవి అప్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి లాట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే నేను చెప్పానో, నేను గత వీడియోలో కూడా చెప్పాను ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది, దాన్ని ఆ లింక్ని ఇక్కడ మీకు షేర్ చేస్తాను. ఆ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా మీరు రెడీ చేసుకొని వాటి యొక్క జెరాక్స్ని కూడా ఒక 2-3 జెరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే మనం మెన్షన్ చేసామో అవన్నిటిని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటిది.
దీని తర్వాత వచ్చే స్టేజే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అంటే, ఆల్రెడీ ఎప్పుడైతే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో మొత్తం సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేసామో, చేసిన తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది. ఈ ఐడిని బేస్ చేసుకొని మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ జరగాలి. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ దగ్గర పెట్టుకొని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి. అది చేసేటప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఎలా చేయాలని కూడా నేను చెప్తాను. ఈ ప్రాసెస్ ప్రకారం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ స్టేజ్ ఇది. సో ఈ స్టేజ్లో మీరు చేసేటటువంటి ఏ పొరపాటు జరిగినా మీ యొక్క అనుకున్న కాలేజీ కానీ అనుకున్నటువంటి బ్రాంచ్ని కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, కాలేజ్ వైజ్ ఇవ్వాలా లేదా బ్రాంచ్ వైజ్ ఇవ్వాలా, ఎలా ఆప్షన్స్ పెట్టాలనేది, మనం ఎన్నో ఆప్షన్స్ పెట్టాలి, ఇవన్నిటిని కూడా నేను మీకు షేర్ చేస్తాను. వీటికి సంబంధించి ఒక వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేది వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్లో దాదాపు ఒక 100 to 150 ఆప్షన్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్నైనా పెట్టచ్చు. బట్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనే దాని మీద మీకు ఒక క్లియర్గా ఒక వీడియో షేర్ చేస్తాను. తప్పకుండా దాన్ని చూడండి. దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అందరూ కొంత టైం ఇస్తారు. మీకు ఒక 2-3 days టైం ఇచ్చి ఒక చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తారు. అంటే మీరు పెట్టిన ఆప్షన్స్కి లాస్ట్గా ఏమైనా చేంజెస్, మార్పులు చేర్పులు చేయాలనుకుంటే, బ్రాంచ్ కానీ కాలేజీని కానీ మార్చుకోవాలనుకునే వాళ్ళు మళ్ళీ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఫైనల్గా మీరు అక్కడ వెబ్ ఆప్షన్స్లోనే జరుగుతుంది. అంటే వెబ్ ఆప్షన్స్ స్టేజ్ తర్వాత మీకు ఫైనల్గా వచ్చేదే సీట్ అలాట్మెంట్. సీట్ అలాట్మెంట్ అంటే అకార్డింగ్ టు యువర్ వెబ్ ఆప్షన్స్, మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు ఎక్కడ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో మీకు ఒక సీట్ అలాట్మెంట్ అనేది మీకు అవుతుంది. మీరు దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆ కాలేజీ నచ్చినా నచ్చకపోయినా, మీకు ఆ బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే మీరు ఆల్రెడీ అది మీరు పెట్టిన ఆప్షన్సే, మీ ఆప్షన్స్ ప్రకారంగా మీకున్న రిజర్వేషన్ బట్టి, మీకున్న ర్యాంక్ని బట్టి ఆ కాలేజీ సీట్ అలాట్మెంట్ అయింది. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా ముందు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అనేది చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత మీకు నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో వేరే ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ను మాత్రం కోల్పోకుండా ఖచ్చితంగా ముందు రిపోర్టింగ్ మాత్రం అవ్వాలి. ప్రాసెసింగ్ ఫీ కట్టినప్పటి నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఈ 6 స్టేజెస్లో కూడా మనకి కంప్లీట్గా జరుగుతుంది. ఈ 6 స్టేజెస్లో కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఏ స్టేజ్లో కూడా ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఇవన్నీ కూడా జరిగేలోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే మనకు రిక్వైర్మెంట్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఈ లోపే అన్నీ రెడీ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా స్టడీ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరికి ఏ సర్టిఫికేట్ అవసరమైతే ఆ సర్టిఫికేట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకొని మీరు రెడీగా ఉన్నట్టయితే మనకి 14th or 15th అనౌన్స్మెంట్ వచ్చేది. ర్యాంక్స్ అనౌన్స్ చేసి, రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు రెడీ అయిపోవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.